IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. అసలు జనాలు బతకలేకపోతున్నారు. ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటున్నారు కదండి. అది వాళ్ళ భ్రమ అండి. ప్రతిపక్షాలు కూటమి చేసే ఆరోపణలు తప్ప వాళ్ళు చేతగాక ఊరులు పెట్టి పారిపోవడం అంటారు చూసారు. ఆ రకంగా పారిపోవాలేమో తప్ప వాళ్ళు ఈయన జగన్ గారికి భయపడి, జగన్ గారు చేసే సంక్షేమ పథకాలకి భయపడి మనకి ఇక్కడ పుట్టగతులు లేవు అని చెప్పేసి పారిపోయే విధంగా ఉంది తప్ప తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇక్కడ ఒక్క సీటు లేని బీజేపీ కానీ, ఒక్క సీటు లేని జనసేన కానీ నిందారోపణలు తప్ప వాళ్ళకి ఓపిక లేక మాట్లాడుతున్న మాటలు చతికిలు పడిపోయిన పార్టీలు అవి. తర్వాత ముందు అనేది అసలు పార్టీలు ఉంటాయో ఊడతాయో కూడా తెలియదు. ఈ జనసేన అనేది తీసుకెళ్ళి బీజేపీలో కలుపుకోవాలి, ఈ తెలుగుదేశం పార్టీ అనేది మూత వేసేసుకుని తాళాలు వేసుకుని తెలంగాణకు పారిపోవాలి. ఆంధ్ర బతికి బట్ట కట్టలేరు కూడా వాళ్ళు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు, అనేకమంది పథకాలు ఇస్తామంటున్నారు కదండి. ఇస్తానంటున్నారు. వీళ్ళు ఇస్తేనేమో సింగపూర్, మలేషియా అయిపోతాయి. అదే జగన్ గారు ఇస్తేనేమో శ్రీలంక అవుతుంది. మరి వాలంటీర్స్ని వద్దు వద్దు అని చెప్పేసి అని రద్దు చేస్తానన్నవాడు ఈ రోజు 10,000 జీతాలు ఇచ్చి నేను పెంచుతాను, మిమ్మల్ని అందరినీ పోషిస్తానని చెప్పేసి లంబాడి కబుర్లు చెప్పుకొస్తూ వస్తున్నాడు, బొడాయి కబుర్లు చెప్తున్నాడు తప్ప అసలు జరిగేది కాదు. అని వల్ల అయితే గతంలోనే చేయాలి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన చేతిలో మొట్టమొదటి పెట్టింది ప్రజలంతా కూడా నమ్మి పెట్టారు. మంచి అడ్మినిస్ట్రేటర్ ఒప్పుకోవచ్చు. కాకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అడ్మినిస్ట్రేటర్ అతను. ప్రజల కోసం పాటుపడే మనిషి అయితే కాదు. అందుగురించి ఏంటంటే ఆయన సేమ్ క్యాస్ట్ అనే ఫీలింగ్ మీద పోతున్నాడు తప్ప మిగతా కులాలను కానీ, మిగతా మతాలను కానీ పట్టించుకునే అవగాహన లేని మనిషి అండి అతను. కానీ ఆయన అంటే విజన్ ఉన్న నాయకుడు. ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు. ఈసారి వస్తే కనుక ఉద్యోగాలు తీసుకొస్తామంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు, మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు సంవత్సరానికి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానంటున్నారు. మరి ప్రజలందరూ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసే అవకాశం ఉందంటారా? సంపాదన ఏ రకంగా సృష్టిస్తాడండి ఈయన? కంపెనీలు తీసుకొస్తాం. కంపెనీలు వాడి వల్ల కాదు. ఎందుకంటే ఆయన చేసేది గంజాయి దిగుమతి చేసుకోవాలి. కంటైనర్లు గంజాయిలు, మత్తు మందులు ఇవన్నీ తీసుకొచ్చి, బ్రౌన్ షుగర్స్ ఇటువంటివన్నీ తీసుకొచ్చి విద్యార్థులందరినీ వాళ్ళ జీవితాలను నాశనం చేయడం కోసం తీసుకొచ్చే వ్యాపారాలు చేస్తాడు తప్ప కంపెనీలు తీసుకొచ్చి చేసేవాడైతే 5 ఏళ్లలో ఏం తీసుకొచ్చాడండి? అమర్ రాజా కంపెనీ అనేది ఎప్పుడో ఉంది. అది వీళ్ళది కాదు, వాళ్ళ తాతల నాటి నుంచి ఉంది అమర్ రాజా కంపెనీ. నేను తీసుకొచ్చాను. కియా మోటార్స్ అంటాడు. కియా మోటార్స్ ఎప్పుడు వచ్చిందండి? అది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ వేశారు. మరి ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసామంటే దానికి టైం అంటూ తీసుకుంటుందిగా. ఆ టైం అనేది తీసుకున్నారు, జరిగింది. దాంట్లో ఏదైనా డెలివరీ ఇచ్చినవి ఇక్కడ తయారైనవి కూడా కాదండి. ఇంపోర్ట్ చేసుకుని ఆ కార్లు తీసుకొచ్చి ఈయన ఏదో ప్రారంభోత్సవం రిబ్బన్ కటింగ్లు చేసేసి దండలు ఏం చేసేసుకున్నంత మాత్రాన డెవలప్మెంట్ అంటే ఒప్పుకోమండి మేము. సరేనండి. మరి నిన్న చూసుకున్నట్టయితే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశారండి విజయవాడలో. అసలు జనాలు విపరీతంగా వాళ్ళకి బ్రహ్మరథం పట్టారంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమండి? మీరు కూడా విజయవాడే కాబట్టి. బ్రహ్మరథం అంటేనండి సహజంగా పార్టీ నాయకులు ఏం చెప్తారో, ఏం చూద్దాం, ఏం చేద్దామని చెప్పేసి అని వస్తారు తప్ప వారు ఏదో చేసేస్తారు, బాగు చేసేస్తారని చెప్పేసి అని వాళ్ళకి ఓటేద్దామని చెప్పేసి మాత్రం కాదు. ఓటే చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటేనండి, జగన్ వెనకాతలో ఉన్నారు సార్, ప్రపంచం అయ్యి వస్తున్నారు సార్, వాళ్ళు ఓటేసేవాళ్ళండి. వీళ్ళు ఏంటంటే ఊరేగింపులకి జనాలకు ఊరికి తెచ్చుకోవడం, వాళ్ళ చేత జైలు కొట్టించు. అక్కడ కూడా చూడండి కొన్ని చోట్ల పాటలు కూడా పాడేవి జగన్ పాటలే పాడుతున్నారు. అక్కడ వస్తున్నారు పాటలు కూడా వాళ్ళ ముందు డాన్సులు చేస్తూ పాటలు పాడేది కూడా జగన్ గారి పాటలే పాటలాడుతున్నారు. అది గురించి ఏంటంటే అండి వాళ్ళంతా భ్రమలో ఉన్నారు తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేదే. ఇప్పుడు వచ్చిన సీట్లు 151 సీటు కంటే కూడా అధికంగా సీట్లు వస్తాయి ఈసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఈసారి సెంట్రల్లో సీట్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆయన గతంలో వెస్ట్లో చేశారండి. మరి ఇక్కడ కూడా ఆయనకి అక్కడలాగే ఇక్కడ కూడా ప్రజలందరూ ఆదరిస్తారంటారు ఆయన్ని? తప్పనిసరిగా ఆదరిస్తారండి. ఎందుకంటే గతంలో మనకి వెల్లంపల్లి గారు వెస్ట్లో చేసిన మంచి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయనకి మెమోరాండంగా వానికి ప్లస్ పాయింట్ కానీ ఏం కాదు, సర్టిఫికెట్స్ అండి అవన్నీ కూడా. ఇక్కడికి వచ్చి చేసేది ఏంటంటే ఇది కూడా డెవలప్ చేయాలి, నీ చేతుల మీదుగా చేయించాలని జగన్ గారు ప్రత్యేకించి ఆయన ఇక్కడ పంపించారు. ఆయన వచ్చి రాగానే ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్టింగ్ పాయింట్ ఏం చేశారు అంటే మధురానగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకటి, రైల్వే బ్రిడ్జ్ ఉందండి, దాన్ని పడుకుని ఉన్న దాన్ని నిద్రలేపి దాన్ని పరుగులెత్తించి బ్రహ్మాండంగా తయారు చేయించి ఈ రోజు ఆయన ఓపెన్ చేశారు, దాన్ని రన్నింగ్లో పెట్టారండి. ఇవాళ మధురానగరు, దేవీనగరు, గద్దె వెంకటరామనగరు వీళ్ళందరి వాసులకి కూడా
సులభతరంగా ప్రయాణించడానికి అనుకూలంగా కూడా ఉందండి. మరి ఇక్కడ బోండా ఉమా గారు ఉన్నారు కదండి, ఆయన ఎప్పటి నుంచో, మరి ఈసారి ఉమా గారు కలిసే అవకాశం లేదంటారు? అసలు కష్టం అండి. ఎందుకంటే వాళ్ళంతా చెప్తున్నాను కదా, భ్రమలో ఉన్నారు వీళ్ళంతా. గెలుస్తాం, ఎవరికైనా పోటీ చేశామంటే గెలుద్దామని పోటీ చేస్తాం, కానీ ఓడిపోతామని ఎవరు చేయరు కదండి. ఆ తరహాలో ఆయన నామినేట్ చేశారు, ఆయన చేస్తున్నారు, గతంలో చేశారు. మరి చేసినోడైతే మొన్న ఎందుకు ఓడిపోయారండి? చేశారు మంచి కాదంట్ల, కానీ మరి మల్లాది విష్ణు గారి చేతి మీద ఓడిపోయారుగా. 15 ఓట్లు 25 ఓట్లు ఏదైనా గెలిపే. ఆ గెలుపు అనేది ఆ ఓట్లను సాధించుకోలేకపోయారు ఆయన. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారండి, దాంట్లో ఒకరే.